కమిషనర్ పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయనను సస్పెండ్ చేయాలని కోరిన నాయకులు. బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ కార్పొరేటర్, జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంభరికి 31 డిసెంబర్ 2024న ఉప్పల్ జీహెచ్ఎంసీ మైదానంలో జరిగిన మద్యంతో కూడిన ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కి అనుమతి ఇచ్చినందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంభర్తికి వినతి పత్రాన్ని అందజేశారు. ఉప్పల్ మున్సిపల్ మైదానం ఎప్పుడు కూడా మద్యంతో కూడిన కార్యక్రమాలకు అనుమతులు ఇవ్వలేదని, ఈసారి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ మద్యంతో కూడిన ప్రైవేట్ ఈవెంట్ ఆర్గనైజేషన్ కి అనుమతి ఇవ్వడాన్ని తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులకు ఈవెంట్ల పేరుతో మద్యం అమ్మకాలకి ప్రభుత్వ స్థలాలను కేటాయించొద్దని కోరుతూ ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులుపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. గతంలో ఎన్నడూ కూడా ఉప్పల్ మున్సిపల్ మైదానంలో స్పోర్ట్స్ స్కూల్ కల్చరల్ యాక్టివిటీస్ మరియు ధార్మిక కార్యక్రమాలకు తప్ప ఎన్నడూ కూడా మద్యంతో కూడిన ఈవెంట్లకు అనుమతి ఇవ్వలేదని, మరి ఇటువంటి చర్యలకు పాల్పడిన డిప్యూటీ కమిషనర్ ని వెంటనే సస్పెండ్ చేయాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లంభర్తికి కార్పొరేటర్ బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ వినతి పత్రాన్ని అందజేశారు. మరి గ్రౌండ్లో అంతా మొత్తం గాజుబంకలు ఉన్నాయి. మరి టీచర్ కూడా చెప్తా ఉన్నాను నేను, మరి గ్రౌండ్లో అంతా గాజుబంకలు, షూస్ లేకుండా ఆడుకునేటండి. షూస్ వేసుకొని ఆడుకొని జాగ్రత్తగా చూసి ఆడుకోండి. ఎందుకంటే గ్రౌండ్లో మన కొత్త స్టేట్ పార్టీ అయింది ఇక్కడ, కాబట్టి దాని నుంచి నేను ఇలా రావడం జరిగింది, జరిగింది. కింద మొత్తం గ్రౌండ్లో అంతా కూడా గాజుబంకలు చూసి ఆడుకోండి. ఓకేనా? నెక్స్ట్ టైం కూడా మరి ఇలాంటి జరగకుండా చూసుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఓన్లీ స్పోర్ట్స్ గురించి మనం ఇలాంటి గ్రౌండ్స్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఓకేనా? పిల్లలు మాత్రం గ్రౌండ్లో ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా మీరు చూసుకున్నాను. లేదంటే ఈ ఒక్కరోజు బంద్ చేసేయండి. రేపంతా కూడా గాజు పెంకలు లేకుండా అన్ని క్లీన్ కూడా చేపిస్తాం. ఇప్పుడు డీసీ గారికి వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇచ్చి చేపిస్తాం. మీరు మాత్రం ఎటువంటి ఇబ్బంది పడవద్దు. ఏమంటున్నా, షూస్ లేకుండా గ్రౌండ్ లో పోవాలి. స్పోర్ట్స్ గ్రౌండ్ లో అందుబాటులోకి అలౌ చేయదు కదా. వాళ్ళకి ఏం చేయాలి? మనం పనిష్మెంట్ ఇవ్వాలి కదా. మీరందరూ కూడా చెప్పండి. స్పోర్ట్స్ గ్రౌండ్ లో అనండి నాతో పాటు. స్పోర్ట్స్ గ్రౌండ్ లో మందుబాబులకు పర్మిషన్ ఇవ్వకండి. మాలాంటి విద్యార్థులకు గ్రౌండ్ వల్ల, గ్రౌండ్ లో ఉన్న గాజు పెంకల వల్ల ఇబ్బంది జరుగుతుంది. ప్లీజ్ సీఎం గారు ఇంకొకసారి ఎక్కడ మున్సిపల్ గ్రౌండ్స్ ఉన్నా కేవలం స్పోర్ట్స్ యాక్టివిటీస్ కే ఇవ్వండి. మేము స్టూడెంట్స్ గా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. మరి 31st నైట్ ఏదైతే ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉన్నదో అది నిజంగా కూడా దారుణం. మరి దానికి మున్సిపల్ అధికారులు రూల్స్కు అగెన్స్ట్గా వారు పర్మిషన్ ఇవ్వడం, మరి ఈవెంట్ పేరుతోటి ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి మరి మున్సిపల్ గ్రౌండ్ని మొత్తాన్ని కూడా ఒక బార్గా తీర్చిదిద్దడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. నేను మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాను, మరి దీనికి ఏ రకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది, మరి దీనికి మున్సిపల్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని వారు పర్మిట్ చేసినారు, మరి ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ ఉన్నదో కేవలం స్పోర్ట్స్ యాక్టివిటీస్కి, మరి కల్చరల్ యాక్టివిటీస్కి, మరి ఏదైతే స్కూల్కు సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్కి మరి వాడే గ్రౌండ్ని మరి మీరు కేవలం మరి డబ్బులు చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశంతో మరి మందుబాబులకు మీరు దారాదత్తం చేశారన్నది నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఒకటి ఈ ఈవెంట్ జరిగే ముందు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ప్రజావాణిలో కూడా మరి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు గారికి చెప్పడం జరిగింది.
ప్రజావాణిలో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మందుబాబులకు అడ్డాగా మారుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగని విధంగా మీరు మందుబాబులకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇది ఇమ్మీడియట్ గా మీరు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదే కాకుండా అడిషనల్ కమిషనర్ స్పోర్ట్స్ యాదగిరిరావు గారికి కూడా చెప్పడం జరిగింది. యాదగిరిరావు కూడా ఇమ్మీడియట్ గా యాదగిరిరావు చెప్పారు, నేను డీసీ గారికి చెప్పాను, ఇమ్మీడియట్ గా వారి క్యాన్సిల్ టర్మినేట్ చేసి వారికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మరి జోనల్ కమిషనర్ గారి దృష్టికి కూడా రవికుమార్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. జోనల్ కమిషనర్ గారు కూడా ఇమ్మీడియట్ గా నేను డీసీ గారికి చెప్పి దాని ఈవెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాము, ఆ మందు పెట్టే కార్యక్రమాన్ని కంప్లీట్ గా క్యాన్సిల్ చేపించి ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారే కాదు మరి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా మరి ఓఎస్డీ గారు వేణుగోపాల్ గారికి చెప్పి, సార్ ఈవెంట్ అని పేరుతోటి వీరు మందుబాబులకు అడ్డగా మారుతున్న ఈ మున్సిపల్ గ్రౌండ్ ని మీరు ఇమ్మీడియట్ గా పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్తే వారు కూడా ఇమ్మీడియట్ గా జోనల్ కమిషనర్ గారికి చెప్పి ఆపుతా అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంతమంది అధికారులకు చెప్పినాక కూడా మరి ఎక్సైజ్ వారు ఎలా పర్మిషన్ ఇచ్చారు, మరి ఎక్సైజ్ వారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎక్సైజ్ వారికి ఆలోచన ఉండాలి. వారు ఎక్కడ పర్మిషన్ ఇస్తున్నారు? మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగే మున్సిపల్ గ్రౌండ్ లో మరి మీరు ఎక్సైజ్ పైసలు కట్టేయంగానే మీరు పర్మిషన్ ఇచ్చుకుంటా పోతే రేపు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ మరి మందుబాబులకు అడ్డాగా మారి మీకు ఫీజు కడితే చాలు మేము ఎక్కడైనా పర్మిషన్ ఇస్తామన్న ధోరణితో మీరు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి గచ్చిబౌలి స్టేడియంలో మందుబాబులు తాగి చిందులేసినారని చెప్పేసి మీరు బాగా చిందులేసినారు. మరి ఈ రోజు మున్సిపల్ గ్రౌండ్ లో మీరు చూడాలి, మరి మున్సిపల్ గ్రౌండ్ లో అంతకంటే ఎక్కువ చిందులేస్తా ఉంటే మరి మీరేం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కసారి గమనించాలి, ఆ వీడియో ఒక్కసారి రిపీట్ చేస్తాను మీకు, మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. ఇప్పుడు నేను అనేది ఏంటంటే బాధ్యత ఉన్న వ్యక్తులు ఎవరైనా మరి గ్రౌండ్లని మరి మందుబాబులకు ఇస్తారా అని మీరు అంటా ఉన్నారు. మరి ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి, మరి మీరే ఈ విషయం మాట్లాడినారు. మరి గ్రౌండ్లను మందుబాబులకు ఇవ్వద్దు, కేవలం స్పోర్ట్స్ కే వాడాలని మరి ఆ రోజు ప్రగల్భాలు పలికినారు. మరి ఈ రోజు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉన్నదని చెప్పేసి కూడా మేము సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మరి మున్సిపల్ గ్రౌండ్ లో మరి ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలు, మందుబాబులే కాదు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇదే ఈవెంట్ ఆర్గనైజర్ ఇదే పేరుతోటి ఆ రోజు డాండియా అని చెప్పేసి కాలేజీలో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇవే అసాంఘిక కార్యక్రమాలు చేపడితే ఇదే డీసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీసీ గారు ఆ రోజు కూడా చెప్పినారు, లేదంటే మేము ఇంకోసారి ఇట్లాంటి పర్మిషన్స్ ఇయ్యము, మమ్మల్ని మభ్య పెట్టినారు, మమ్మల్ని వేరే ఏదో చెప్పినారు, మాకు వేరే కార్యక్రమం చెప్పినారని చెప్పినారు. మరి ఈసారి మాత్రం ఖచ్చితంగా మందు పర్మిషన్ తెచ్చినామని చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, మేము కూడా కంప్లైంట్ చేసినాం. చేసిన తర్వాత కూడా మరి మీరు ఈ ఈవెంట్ ని ఇట్లానే నడిపించినారంటే మరి దీని వెనకాల మీ ఆంతర్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా డీసీ గారిని ఏదైతే ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ లో ఆంజనేయులు గారి పైన ఇమ్మీడియట్ గా డీసీ గారిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి డీసీ గారిని సస్పెండ్ చేసేంత వరకు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, మున్సిపల్ ఆఫీస్ పైన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి 31st నైట్ ఏదైతే ఉప్పల్ మున్సిపల్ గ్రౌండ్ లో జరిగిన ఏదైతే ఈవెంట్ ఉన్నదో అది నిజంగా కూడా దారుణం. మరి దానికి మున్సిపల్ అధికారులు రూల్స్ కు అగెన్స్ట్ గా వారు పర్మిషన్ ఇవ్వడం, మరి ఈవెంట్ పేరుతోటి ఎక్సైజ్ పర్మిషన్ తీసుకున్నామని చెప్పేసి మరి మున్సిపల్ గ్రౌండ్ ని మొత్తాన్ని కూడా ఒక బార్గా తీర్చిదిద్దడం నిజంగా కూడా చాలా దురదృష్టకరం. నేను మీ ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాను, మరి దీనికి ఏ రకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇచ్చింది, మరి దీనికి మున్సిపల్ అధికారులు మరి ఏ రకంగా దీన్ని వారు పర్మిట్ చేసినారు. మరి ఏదైతే మున్సిపల్ గ్రౌండ్ ఉన్నదో కేవలం స్పోర్ట్స్ యాక్టివిటీస్కి, మరి కల్చరల్ యాక్టివిటీస్కి, మరి ఏదైతే స్కూల్కు సంబంధించిన కల్చరల్ యాక్టివిటీస్కి మరి వాడే గ్రౌండ్ని మరి మీరు కేవలం మరి డబ్బులు చేసుకోవాలన్న ఉద్దేశంతో మరి ఏ ఉద్దేశంతో మరి మందుబాబులకు మీరు దారాదత్తం చేశారన్నది నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. నేను ఒకటి ఈ ఈవెంట్ జరిగే ముందు కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ప్రజావాణిలో కూడా మరి ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఆంజనేయులు గారికి చెప్పడం జరిగింది. ప్రజావాణిలో కూడా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇది మందుబాబులకు అడ్డాగా మారుతుంది. గతంలో ఎప్పుడు కూడా ఎక్కడ జరగని విధంగా మీరు మందుబాబులకు పర్మిషన్ ఇస్తా ఉన్నారు. ఇది ఇమ్మీడియట్ గా మీరు క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా వారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. అదే కాకుండా అడిషనల్ కమిషనర్
స్పోర్ట్స్ యాదగిరిరావు గారికి కూడా చెప్పడం జరిగింది. యాదగిరిరావు కూడా ఇమ్మీడియట్గా యాదగిరిరావు చెప్పారు, నేను డీసీ గారికి చెప్పాను, ఇమ్మీడియట్గా వారి క్యాన్సల్ టర్మినేట్ చేసి వారికి పర్మిషన్ ఇవ్వద్దని చెప్పానని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. ఇదే కాకుండా మరి జోనల్ కమిషనర్ గారి దృష్టికి కూడా, రవికుమార్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. జోనల్ కమిషనర్ గారు కూడా ఇమ్మీడియట్గా నేను డీసీ గారికి చెప్పి దాని ఈవెంట్ పర్మిషన్ క్యాన్సిల్ చేస్తాము, ఆ మందు పెట్టే కార్యక్రమాన్ని కంప్లీట్గా క్యాన్సిల్ చేపించి ఏర్పాటు చేస్తామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. వారే కాదు మరి జీహెచ్ఎంసీ కమిషనర్ గారికి కూడా మరి ఓఎస్డీ గారు వేణుగోపాల్ గారికి చెప్పి, సార్ ఈవెంట్ అని పేరుతోటి వీరు మందుబాబులకు అడ్డగా మారుతున్న ఈ మున్సిపల్ గ్రౌండ్ ని మీరు ఇమ్మీడియట్ గా పర్మిషన్ క్యాన్సిల్ చేయాలని చెప్తే వారు కూడా ఇమ్మీడియట్ గా జోనల్ కమిషనర్ గారికి చెప్పి ఆపుతా అని చెప్పడం జరిగింది. ఇదే కాకుండా ఇంతమంది అధికారులకు చెప్పినాక కూడా మరి ఎక్సైజ్ వారు ఎలా పర్మిషన్ ఇచ్చారు, మరి ఎక్సైజ్ వారు పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఎక్సైజ్ వారికి ఆలోచన ఉండాలి. వారు ఎక్కడ పర్మిషన్ ఇస్తున్నారు? మున్సిపల్ గ్రౌండ్ ఏదైతే స్పోర్ట్స్ యాక్టివిటీస్ జరిగే మున్సిపల్ గ్రౌండ్ లో మరి మీరు ఎక్సైజ్ పైసలు కట్టేయంగానే మీరు పర్మిషన్లు ఇచ్చుకుంటా పోతే రేపు ప్రతి ఒక్కరు వచ్చి కూడా ఇక్కడ మరి మందుబాబులకు అడ్డగా మారి మీకు ఫీజు కడితే చాలు మేము ఎక్కడైనా పర్మిషన్ ఇస్తామన్న ధోరణితో మీరు పనిచేస్తా ఉన్నారు. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. మరి గతంలో మరి రేవంత్ రెడ్డి గారు మరి గచ్చిబౌలి స్టేడియంలో మందుబాబులు తాగి చిందులేసినారని చెప్పేసి మీరు బాగా చిందులేసినారు. మరి ఈ రోజు మున్సిపల్ గ్రౌండ్ లో మీరు చూడాలి, మరి మున్సిపల్ గ్రౌండ్ లో అంతకంటే ఎక్కువ చిందులేస్తా ఉంటే మరి మీరేం చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను. మీరు ఒక్కసారి గమనించాలి, ఆ వీడియో ఒక్కసారి రిపీట్ చేస్తాను మీకు, మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి. మరి ఇదే రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు. నేను అనేది ఏంటంటే బాధ్యత ఉన్న వ్యక్తులు ఎవరైనా మరి గ్రౌండ్లని మరి మందుబాబులకు ఇస్తారా అని మీరు అంటా ఉన్నారు. మరి ఈ రాష్ట్రానికి మీరే ముఖ్యమంత్రి, మరి మీరే ఈ విషయం మాట్లాడినారు. మరి గ్రౌండ్లను మందుబాబులకు ఇవ్వద్దు, కేవలం స్పోర్ట్స్కే వాడాలని మరి ఆ రోజు ప్రగల్భాలు పలికినారు. మరి ఈ రోజు మీ ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉన్నదని చెప్పేసి కూడా మేము సూటిగా మిమ్మల్ని అడుగుతా ఉన్నాం. మరి మున్సిపల్ గ్రౌండ్ లో మరి ఇంత పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలు, మందుబాబులే కాదు అసాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. గతంలో కూడా ఇదే ఈవెంట్ ఆర్గనైజరు ఇదే పేరుతోటి ఆ రోజు డాండియా అని చెప్పేసి కాలేజీలో ఉన్న పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఇవే అసాంఘిక కార్యక్రమాలు చేపడితే ఇదే డీసీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. డీసీ గారు ఆ రోజు కూడా చెప్పినారు, లేదంటే మేము ఇంకోసారి ఇట్లాంటి పర్మిషన్స్ ఇయ్యము, మమ్మల్ని మభ్య పెట్టినారు, మమ్మల్ని వేరే ఏదో చెప్పినారు, మాకు వేరే కార్యక్రమం చెప్పినారని చెప్పినారు. మరి ఈసారి మాత్రం ఖచ్చితంగా మందు పర్మిషన్ తెచ్చినామని చెప్పినారు, వాళ్ళు చెప్పినారు, మేము కూడా కంప్లైంట్ చేసినాం. చేసిన తర్వాత కూడా మరి మీరు ఈ ఈవెంట్ ని ఇట్లానే నడిపించినారంటే మరి దీని వెనకాల మీ ఆంతర్యం ఏందో మాకు అర్థం కావట్లేదు. దీని వెనకాల ఎవరున్నా కూడా ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకోవాలి. ఇమ్మీడియట్ గా డీసీ గారిని ఏదైతే ఉప్పల్ మున్సిపల్ సర్కిల్ ఆఫీస్ లో ఆంజనేయులు గారి పైన ఇమ్మీడియట్ గా డీసీ గారిని సస్పెండ్ చేయాలి. లేకపోతే ఈ విషయాన్ని మా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి డీసీ గారిని సస్పెండ్ చేసేంత వరకు మున్సిపల్ ఆఫీస్ ముట్టడి చేస్తాం, మున్సిపల్ ఆఫీస్ పైన పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా వారికి హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. మరి ఏదైతే December 31 రోజున ఇక్కడ ఈవెంట్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. మరి ఈవెంట్ కాకుండా మరి ఇక్కడ జరిగిన మందు పార్టీ గురించి మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మేము గ్రౌండ్ అంతా తిరిగి చూడడం జరిగింది. అందులో ఇంకా మరి ఏదైతే 7,500 తీసుకొని మరి వాళ్ళు పర్మిషన్ ఇచ్చారో మరి అదేవిధంగా 2 రోజులు అవుతుంది. మరి 31st నైట్ నా ప్రోగ్రామ్ అవుతే మరి ఈరోజు 2nd, మరి గ్రౌండ్ అంతా కూడా అలాగే ఉంది, క్లీన్ చేయడం జరగలేదు. ఎక్కడ చూడు గాజు పెంకులే ఉన్నాయి, అంతా బాటిల్స్ కానీ గాజు పెంకులు విరిగిపోయి ఉన్నాయి. మరి మీరు చూసినట్టయితే పిల్లలు కూడా స్కూల్లోంచి పిల్లలు కూడా రావడము ఇక్కడ ఆడుకోవడము జరుగుతూ ఉంది. మరి ఏదైతే స్పోర్ట్స్ కార్యక్రమాలు ఉన్నాయో జరగాల్సిన అట్లాంటి కార్యక్రమాలు జరగాల్సిన గ్రౌండ్స్లో మరి ఇలాంటి పార్టీస్ ఈవెంట్స్కి మీరు పర్మిషన్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి నేను ఎక్సైజ్ వాళ్ళని కూడా ప్రశ్నిస్తూ ఉన్నాను. మరి ఇలాంటి కార్యక్రమాలు జరగడానికి మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో, మరి ఎట్లా పర్మిషన్ ఇస్తున్నారో, మరి ప్రతి సంవత్సరము మరి ఇక్కడ మేము స్పోర్ట్స్ కార్యక్రమం కూడా పెడతా ఉంటాము. ఏదైతే సమ్మర్ క్యాంప్ ఉంటుందో ఆ కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉంటాయి. మరి ప్రతి సంవత్సరము దసరాకు కూడా మరి బతుకమ్మలు అనేసి మరి సంక్రాంతి ముగ్గులు అని చెప్పేసి కూడా ఇక్కడ పోటీలు జరుగుతూ ఉంటాయి. మరి అలాంటి కార్యక్రమాలు కాకుండా మరి ఈ పార్టీలు అంటూ మరి పర్మిషన్స్ ఎందుకు ఇస్తున్నారు, మరి గ్రౌండ్స్ నిర్మించుకునేది ఇట్లాంటి కార్యక్రమాల గురించేనా అని చెప్పేసి నేను మీ ద్వారా మరి అధికారులను ప్రశ్నిస్తా ఉన్నాను. మరి యాజ్ ఏ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను ఈ విషయాన్ని తప్పకుండా జిహెచ్ఎంసీ కమిషనర్ ఇల్లందు గారికి కూడా నేను చెప్పి మరి ఇల్లంబర్తి గారికి కూడా చెప్పి నేను మరి ఇక్కడ పర్మిషన్ ఇచ్చిన అధికారుల మీద తప్పకుండా చర్య తీసుకోవాలి, కఠిన చర్య తీసుకొని మరి ఆయన మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని కోరుతాను. మరి అదే విషయం ఈ విషయాన్ని కూడా నేను మా ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్తాను. అందరికీ నమస్కారం. మరి ఏదైతే December 31 రోజున మరి మున్సిపల్ గ్రౌండ్లో మరి ఇక్కడ ఈవెంట్స్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకొని రావడము, మరి ఇక్కడ జరిగిన
పార్టీలు మందు పార్టీలు చేసుకోవడము అన్నది మరి దానికి పర్మిషన్ ఎలా ఇస్తున్నారో అధికారులు మరి మాకు కూడా ఏం అర్థం కావట్లేదు. మరి ఇలాంటి పర్మిషన్స్ మరి మనం ఇలాంటి గ్రౌండ్స్ కట్టించుకోవడము మరి దేని గురించి అని చెప్పేసి నేను మీ ద్వారా అధికారులను అడుగుతా ఉన్నాను. ఇక్కడ మీరు చూసినట్టయితే గ్రౌండ్ లో పిల్లలు ఆడుకోవడము, స్పోర్ట్స్, యానివర్స్ డేస్ అనేసి ఇలా కార్యక్రమాలు చేసుకోవడము, పూజలు పునస్కారాలు, మరి దసరాప్పుడు బతుకమ్మలు కానీ మరి అలాగే సంక్రాంతి ముగ్గుల గురించి కానీ మనం ఉపయోగించుకోవాల్సిన ప్లే గ్రౌండ్లను తీసుకెళ్లి మరి పార్టీలు ఈవెంట్స్ అని చెప్పేసి ఇవ్వడము ఎంతవరకు న్యాయం అని చెప్పేసి నేను అధికారులను కోరుతా ఉన్నాను, అధికారులను అడుగుతా ఉన్నాను, మీ ద్వారా వాళ్ళని ప్రశ్నిస్తా ఉన్నాను. మరి ఏదైతే ఇలాంటి పార్టీలు మరి ఇంత ముందు కూడా జరిగాయి, మరి అప్పుడు కూడా మేము అబ్జెక్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అబ్జెక్షన్ చేసిన తర్వాత కూడా మరి పర్మిషన్ తీసుకొని వచ్చామని చెప్పేసి ఇక్కడ ఈవెంట్స్ పెట్టడము, మరి ఇలాంటి కార్యక్రమాలు తాగడము, ఇలాంటివన్నీ కూడా ఇలాంటి అసభ్యకర కార్యక్రమాలు చేయడము అనేది అధికారులకు ఎటువంటి న్యాయం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను. మరి మీరు వెనకాల కూడా చూడొచ్చు, పిల్లలందరూ గ్రౌండ్ లో ఆడుకుంటా ఉన్నారు. మేము ఇంత ముందు కూడా ఇక్కడ స్పోర్ట్స్ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మరి ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయని చెప్పేసి కూడా నేను ఒక జిహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ మెంబర్గా నేను మరి తప్పకుండా కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లి మరి అలాగే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లి కూడా నేను కంప్లైంట్ చేసి మరి ఎవరైతే ఈ కార్యక్రమాలకు ఈవెంట్స్ గురించి పర్మిషన్ తీసుకొచ్చారో వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.